హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. సో ఈ రోజు వచ్చేసి మనం కోర్ జావా బేసిక్ ప్రోగ్రామ్స్ నేర్చుకుందాం డైలీ. సో ఈరోజు ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్ చూద్దాము. స్టార్టింగ్ నుంచి నేను మొత్తం చెప్తాను అసలు ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అన్నది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఫైల్లోకి వెళ్ళి, ఇది ఎక్లిప్స్ యొక్క ఐడియా అనమాట. సో ఎక్లిప్స్లోని మీరు ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఇక్కడ జావా ప్రాజెక్ట్ అని క్లిక్ చేయగానే మీకు ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. సో మనం న్యాచురల్ నెంబర్స్ కదా, సో సింప్లీ న్యాచురల్ అని చెప్పి ఒక ఫైల్ నేమ్ ఒక ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేద్దాం అండ్ సింప్లీ ఫినిష్. సో ఇప్పుడు మీరు ఆ న్యాచురల్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో మీరు అక్కడికి వెళ్ళి దాని మీద జస్ట్ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూకి వెళ్ళి ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్యాకేజ్లోని జస్ట్ com.java అని ఇద్దాం. ఫినిష్. సో మనకి ప్యాకేజ్ అన్నది ఒకటి క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం సేమ్ న్యాచురల్ మీదకి వెళ్ళి మళ్ళీ క్లిక్ చేసి న్యూ క్లిక్ చేసి క్లాస్లోకి వెళ్తే అక్కడ మనకి క్లాస్ నేమ్ అడుగుతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే క్లాస్ నేమ్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. స్మాల్ లెటర్స్లో మనం క్లాస్ నేమ్ అనేది ఇవ్వకూడదు. సో న్యాచురల్ నెంబర్స్ అని ఇద్దాం. ఇక్కడ మీరు చూసారా, ఇక్కడ పైన మీకు ఇంటూ కనిపిస్తుంది కదా, టైప్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, ఇలా ఇంటూ వచ్చింది అంటే అది మనకి తీసుకోదన్నమాట. సో అది అక్కడ మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే అది మనకి అక్కడ డిస్ప్లే చేస్తుంది. సో మీరు దాన్ని బట్టి మీరు ఇక్కడ మార్చుకోండి. సో టైప్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటుంది కాబట్టి మనం దీనికి చిన్న మోడిఫికేషన్ ఇచ్చుకుంటాం. సో మీరు ఒకవేళ ఇలా న్యాచురల్ నెంబర్ అని ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ సెకండ్ది ఇలా నెంబర్ అని ఇచ్చుకోవచ్చు, స్మాల్ ఎన్ అయినా ఇచ్చుకోవచ్చు. బట్ ఫస్ట్ అయితే మీకు క్యాపిటల్ ఉండాలి. మ్యాక్స్ సెకండ్ది కూడా సెకండ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ కూడా మీరు క్యాపిటల్ ఇవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మీరు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసేయండి. ఫినిష్. సో మనకి మనం జస్ట్ అక్కడ మనం సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో ప్యాకేజ్ ఏదైతే మనం క్రియేట్ చేసామో అది, ఇంకా ఇది అయితే క్లాస్ నేమ్, ఇదంతా క్లాస్ లోపల మెథడ్స్. అసలు బేసిక్గా ఏంటి అంటే మనం ఇది ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. సో ఇది అంతా కూడా ఒక ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్లోని మనం ఇక్కడ పబ్లిక్ క్లాస్ న్యాచురల్ నెంబర్ అన్నది క్లాస్. మనం ఈ జావాలోని ఏ ప్రోగ్రామ్స్ చేసినా సరే మనం ఎప్పుడు కూడా ఫస్ట్ మనం క్లాస్ అన్నది క్రియేట్ చేస్తాం. క్లాస్ క్రియేట్ చేశాక క్లాస్లోని మనం ఇంప్లిమెంటేషన్ కానీ యాక్షన్స్ కానీ ఏదైతే అది మనం క్లాస్లోనే మనం పర్ఫామ్ చేస్తాం. సో అసలు క్లాస్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఇట్స్ జస్ట్ బ్లూ ప్రింట్ అనమాట. సో మనం రియల్ టైంలోని ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకుంటే దానికి మనం ఫస్ట్ బ్లూ ప్రింట్ అనేది రెడీ చేసుకుంటాం కదా. సో సేమ్ అలానే ఇక్కడ కూడా మనం జస్ట్ ఒకటి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అదంతా కూడా ఒక క్లాస్ అనే ఒక డాక్యుమెంట్ లాగా మనం దాంట్లో సేవ్ చేసుకుంటున్నట్టు మనం క్లాస్ అని చెప్పి మనం క్రియేట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రియల్ టైమ్ ఆబ్జెక్ట్స్లోని ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కార్ ఉంది. సో ఒక కార్ అన్నది మనం దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ముందుగా దానికి ఒక బ్లూ ప్రింట్ రెడీ చేస్తాం. దానికి ఎంత సైజ్ ఉండాలి, ఏమేమి ఉండాలి, ఇలా అంతా కూడా మనం ఒక చిన్న బ్లూ ప్రింట్ లాగా తయారు చేసి దాన్ని బట్టి మనం ఒక్కొక్కటి ప్రొసీడ్ అవుతూ ఉంటాం. సో అలానే ఇక్కడ కూడా మనం ఈ క్లాస్ అన్నది, ఈ క్లాస్ లోపల మనం ఏమేమైతే చేస్తామో కావాల్సినవి అవన్నీ కూడా మనం క్లాస్లో ఇంక్లూడ్ చేస్తాం. సో క్లాస్లో ఏమేమి ఉంటాయి అంటే మెథడ్స్, వేరియబుల్స్. క్లాస్లో మెథడ్స్ అండ్ వేరియబుల్స్ ఉంటాయి. సో ఈ మెథడ్స్ వేరియబుల్స్ ఎలా అన్నది కూడా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్తాను. ఫర్ సపోజ్ ఒక కారే తీసుకున్నారు అనుకోండి. సో కార్ ఏదైతే ఉందో అది క్లాస్ నేమ్ అనుకోండి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కార్ ఏదైతే ఉందో అది క్లాస్ నేమ్ అనుకుందాం. సో కార్లోని ప్రాపర్టీస్, కార్కి ప్రాపర్టీస్ అంటే
ఇప్పుడు దాని కలర్, కార్ యొక్క కలర్, కార్ యొక్క వెయిట్, ఇవన్నీ కూడా ప్రాపర్టీస్లోకి వస్తుంది. అలానే యాక్షన్స్ అన్నీ కూడా ఎలా అంటే ఇప్పుడు మనం కార్ స్టార్ట్ చేసాము, డ్రైవ్ చేసాము, బ్రేక్ వేసాము, ఇవన్నీ కూడా యాక్షన్స్లోకి వస్తాయి. సో మనం జావాలో చూసుకున్నట్టయితే ఈ ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నదో అది మనం వేరియబుల్స్ అంటాం. సో ఆ వేరియబుల్స్ ఏంటి అంటే అది మనం వేరియబుల్స్లోని కొన్ని వాల్యూస్ అన్నవి స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ యూజ్ చేస్తాం. అలానే ఈ యాక్షన్స్ ఏదైతే అన్నామో జావాలోని యాక్షన్స్ని మనం మెథడ్స్ అంటాం. ఆ మెథడ్స్లోనే మనం మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడం కానీ, లేకపోతే యాక్షన్స్ ఏవైనా కండిషన్స్ పర్ఫామ్ చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం మెథడ్స్లో చేస్తాం. సో ఇది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇంట్రొడక్షన్. సో ఇప్పుడు మనం ఈ పబ్లిక్ క్లాస్ న్యాచురల్ నెంబర్ అని ఉంది కదా, ఈ పబ్లిక్ ఏదైతే ఉందో మనం దీన్ని యాక్సెస్ మోడిఫైయర్ అంటాము. సో పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్ట్ అని చెప్పి 3 యాక్సెస్ మోడిఫైయర్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడు మ్యాక్స్ పబ్లికే యూజ్ చేస్తాము. పబ్లిక్ అయితే అందరికీ యాక్సెసిబుల్ ఉండేటట్టు, అందరూ చూసేటట్టు. అండ్ ఈ క్లాస్ ఏదైతే ఉందో అది కీవర్డ్, క్లాస్ అన్నది ఒక కీవర్డ్, అండ్ ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నది క్లాస్ నేమ్. సో ఇక్కడ పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్, స్ట్రింగ్, ఆర్క్స్ అని ఉంది కదా, ఇదంతా కూడా మెయిన్ మెథడ్. ఇప్పుడు మనకు సి లాంగ్వేజ్లోని ఎలా అయితే వాయిడ్ మెయిన్ అని చెప్పి ఒక మెయిన్ మెథడ్ ఉంటుందో, ఇక్కడ జావాలోని పబ్లిక్, స్టాటిక్, వాయిడ్ మెయిన్, స్ట్రింగ్, ఆర్క్స్ అన్నది కూడా మెయిన్ మెథడ్. ఇక్కడ మనం ఏ చిన్న చేంజ్ చేసినా సరే మనం ఎగ్జిక్యూట్ చేయలేం ప్రోగ్రామ్ని. సో ఈ మెయిన్ మెథడ్ అన్నది చాలా కంపల్సరీ. ప్రోగ్రామ్ అంతటికి కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా మెయిన్ మెథడ్ లేకపోతే మనం ఎగ్జిక్యూట్ చేయలేము. సో కంపల్సరీ మెయిన్ మెథడ్ అన్నది ఉండాలి. ఈ కమెంట్ లైన్స్ తీసేయచ్చు. సో ఈరోజు మనం న్యాచురల్ నెంబర్స్ చూద్దాము. సో ఈ పబ్లిక్ క్లాస్ న్యాచురల్ నెంబర్స్లో ఏదైతే ఉన్నదో మనం ఈ క్లాస్లోని ఇప్పుడు ఆ న్యాచురల్ నెంబర్స్ అన్నది చేస్తాం. సో ఇక్కడ మెయిన్ మెథడ్ ఉంది కదా, ఈ మెయిన్ మెథడ్లోని ఒక కండిషన్ రాద్దాం. ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 1, సెమీకోలన్, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20, సెమీకోలన్, I ప్లస్ ప్లస్. సో ఇది ఫర్ లూప్ కాబట్టి దీనికి మనం లాస్ట్లో ఏం సెమీకోలన్స్ పెట్టాము. ఇది కూడా సేమ్ సి లాంగ్వేజ్ లానే కండిషన్స్ అవి ఉంటాయి. సో దీంట్లో ఒక సిస్అవుట్ స్టేట్మెంట్ రాద్దాం. system.out.println I. ఎస్. సో మీరు ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేస్తే మీకు అది ఇక్కడ చూసారా, మీకు రెడ్ లైన్ అన్నది మార్క్ అన్నది కనిపిస్తుంది. సో మీరు జస్ట్ దాని మీదకి వెళ్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది సింటాక్స్ ఎర్రర్, ఇన్సర్ట్ సెమీకోలన్ టు కంప్లీట్ బ్లాక్ స్టేట్మెంట్స్ అని చెప్పి. సో మీరు దీన్ని బట్టి మీరు ఏం మిస్టేక్స్ చేశారో మీరు తెలుసుకోవచ్చు. మనం సిలోనైతే మనం ఎగ్జిక్యూట్ చేశాక మనకి ఎర్రర్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జిక్యూట్ చేయకముందే అక్కడ రెడ్ లైన్స్ అనేవి వస్తాయి. సో ఆ రెడ్ లైన్స్ రాగానే మీరు అక్కడ ఎర్రర్స్ ఏదో ఉంది అని చెప్పి మీరు పాయింట్అవుట్ చేసుకొని మీరు అది క్లియర్ చేసుకోవాలి. సో ఇక్కడ సిస్అవుట్ స్టేట్మెంట్ ఏంటి అంటే మీరు సి లాంగ్వేజ్లో చూసుకున్నట్టయితే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తారు కదా. సో సేమ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఏదైతే మీరు యూజ్ చేసి అవుట్పుట్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తారో సేమ్ అలానే ఇక్కడ సిస్అవుట్ అన్నది ఈ system.out.println అన్నది మనం ఇచ్చి ఈ లోపల మనం ఏదైనా స్టేట్మెంట్ రాస్తే అది మనకి డిస్ప్లే అవుద్ది అవుట్పుట్లో. అందుకు మనం ఈ సిస్అవుట్ స్టేట్మెంట్ అన్నది యూజ్ చేస్తాం. సో సింపుల్ న్యాచురల్ నెంబర్స్ కాబట్టి ఇది చాలా సింపుల్ కండిషన్. సో మనం ఒక ఫర్ లూప్ తీసుకొని ఇంటీజర్ అన్న దాంట్లో I ఈక్వల్స్ టు 1, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 20 అండ్ I ప్లస్ ప్లస్ అని చెప్పి ఒక కండిషన్ తీసుకున్నాం. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనకి ఈ 20 నెంబర్స్ వరకు న్యాచురల్ నెంబర్స్ అన్నవి మొత్తం డిస్ప్లే అవ్వాలి అని చెప్పి మనం చెప్తున్నాం.
సో ఇప్పుడు ఈ కండిషన్ ఎలా ఫస్ట్ అవుట్పుట్ చూద్దాము, ఆ తర్వాత కండిషన్ ఎలా వర్క్ అయిందో చూద్దాం. సో రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ జావా అప్లికేషన్. చూసారా, మీకు అవుట్పుట్ అన్నది 1 to 20 నెంబర్స్ మీకు అవుట్పుట్ అన్నది జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ ఇప్పుడు ఈ అవుట్పుట్ ఎలా వచ్చింది, కండిషన్ ఎలా వర్క్ అయింది అన్నది చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇంటీజర్ ఐలోని 1 అన్న వాల్యూ ఒకటి ఐలో స్టోర్ అయి ఉంది. సో ఫస్ట్ ఈ ఐ అన్నది అప్పుడు ఏమవుతుంది, ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 20 అన్నప్పుడు 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 20. సో కండిషన్ అన్నది ట్రూ అయింది. సో 1 అనేది 20 కన్నా తక్కువ కాబట్టి కండిషన్ అన్నది ట్రూ అయ్యి ఆ నెంబర్ అన్నది ఇంక్రిమెంట్ అవుద్ది. సో ఫస్ట్ ఈ కండిషన్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో మనం ఇక్కడ system.out.println అని చెప్పి ఐ ఇచ్చాం కదా, సో ఐ అన్నది ప్రింట్ అయిపోద్ది. అంటే మీరు ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అవ్వగానే ఈ ఐలో ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అన్నది మీకు ఇక్కడ ప్రింట్ అయిపోతుంది 1 అని చెప్పి. ఆ తర్వాత మళ్ళీ లూప్ రన్ అవుతుంది. మళ్ళీ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కండిషన్ ట్రూ అయిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ అన్నది వాల్యూ ఇంక్రిమెంట్ అవుద్ది. సో ఈసారి ఐ ఏమవుతుంది, 2 అవుతుంది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 20. సో 2 కూడా 20 కన్నా చిన్నది కాబట్టి కండిషన్ ట్రూ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇక్కడ system.out.println అయి ఉంది కాబట్టి ఐ వాల్యూ వచ్చేసి 2 కాబట్టి మనకి 2 అన్నది ప్రింట్ అవుద్ది. సో సేమ్ అలానే మీకు 20 వరకు కూడా అది అలా చెక్ చేసుకుంటూ అది కండిషన్ ట్రూ అయితే ఇంక్రిమెంట్ అవుతూ ఒక్కొక్క వాల్యూని ప్రింట్ చేసుకుంటూ మీకు ఫైనల్గా అవుట్పుట్ అన్నది జనరేట్ అవుద్ది. సో ఫర్ సపోజ్ మీకు 20 వరకు వద్దు, మీరు వేరే అంటే ఓన్లీ 19 కావాలనుకుంటే మీరు ఇక్కడ ఈక్వల్స్ టు ఇక్కడ ఈక్వల్స్ టు ఉంది కదా, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో మీరు ఓన్లీ ఐ లెస్ దాన్ 20 అని పెట్టారు అనుకోండి, అప్పుడు మీకు ఓన్లీ 19 మాత్రమే ప్రింట్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ మనం ఈక్వల్స్ టు ఇచ్చాం కాబట్టి ఇందాక, సో ఆ 20 అన్నది కూడా మనకి ప్రింట్ అయింది. సో ఐ లెస్ దాన్ 20 అని ప్రింట్ చేస్తే మీరు సేవ్ చేయండి రన్ చేసే ముందు. సో రన్ యాజ్ జావా అప్లికేషన్. ఇప్పుడు 19 వరకు ప్రింట్ అయింది. సో మీకు ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని, మీరు అవుట్పుట్ ఏదైతే ఉంటుందో మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు కండిషన్ అన్నది ఇచ్చుకోవాలి. మీరు 1 to 100 ప్రింట్ చేయాలి అనుకుంటే సేవ్ చేసి రన్ చేయండి. సో 1 to 100. సో ఫస్ట్ మీరు అవుట్పుట్ ఎలా కావాలో అది మీరు ఆలోచించుకొని దాన్ని బట్టి మీరు కండిషన్ అన్నది ఇచ్చుకోవాలి. సో ఇదైతే సింపుల్ కండిషన్, జస్ట్ మనం ఆ వాల్యూ అన్నది ఫస్ట్ 1తో మనం స్టార్ట్ చేసాము ఐలోని. సో దానికి ఒక చిన్న కండిషన్ ఇచ్చాము, ఆ నెంబర్ కంటే అది చిన్నదైతే అది కరెక్ట్ కండిషన్ అయితే ఇంక్రిమెంట్ అయ్యి ప్రింట్ అవుతుంది. అలా అలా మనకి ఎంతవరకు కావాలో కండిషన్ ట్రూ అయితే అది అలా ఇంక్రిమెంట్ అవుతూ ప్రింట్ అయ్యేటట్టు మనం ఫర్ లూప్ అన్నది ఇక్కడ రాసుకున్నాం. సో ఇక్కడ నేను ఈ వాయిడ్ మెయిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, మీరు ఫర్ సపోజ్ ఇందులో ఏ చిన్నది మీరు తీసినా సరే చేంజ్ చేసినా సరే మీకు రాదు. ఫర్ సపోజ్ ఇక్కడ స్టాటిక్ తీసాను అనుకోండి, మీకు ఇక్కడ ఎర్రర్ ఏం చూపించదు. బట్ మీరు రన్ చేసేటప్పుడు సేవ్ చేయండి, ఇలా రన్ చేసేటప్పుడు రన్ యాజ్లోని మీకు ఇక్కడ చూసారా రన్ యాజ్ జావా అప్లికేషన్ అని చెప్పి రావట్లేదు. సో అది రావట్లేదు అంటే మీకు అక్కడ రన్ అవ్వదు, అవుట్పుట్ రాదు. సో కంపల్సరీ మనకి ఇది చేంజ్ ఏమి చేయకూడదు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండాలి. మీరు ఏ చిన్న చేంజెస్ చేసినా సరే మీకు అవుట్పుట్ అన్నది రాదు. సో ఇప్పుడు మళ్ళీ సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు రన్ చేస్తే మనకి ఇక్కడ చూసారా జావా అప్లికేషన్ అని వచ్చింది. సో జావా అప్లికేషన్ అని వస్తేనే మనకి ప్రోగ్రామ్ అన్నది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో ఇది వచ్చేసి మన న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.